ఓల్డ్ అల్వా లక్ష్మీనగర్ కాలనీలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు వినతి మేరకు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యతతో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మా కాలనీలో ఇప్పటి వరకు అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తి చేశారని తెలిపారు. కాలనీలో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగానే వెంటనే శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. కాలనీలో ఏ సమస్యలు ఉన్నా చెప్పగానే వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు, కాలనీ సభ్యులు భాస్కర్ గౌడ్, నారాయణప్ప, రవి, జైపాల్ రెడ్డి, శివరాజ్, నాగన్న, రాము, మనోహర్రావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు మరియు కాంగ్రెస్ నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షులు కేబుల్ శేఖర్, జిల్లా సెక్రటరీ బబిత, బల్వంత్ రెడ్డి, సూర్యకిరణ్, లావణ్య, సుకన్య, అశోక్, దేవేందర్, ప్రవీణ్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు రాత్రి కదా రాత్రి స్క్రిప్ట్ పెట్టుకొని 10 సార్లు మెసేజ్ పెట్టిన 10 సార్లు ఫోన్ మన మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క కాంగ్రెస్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావన్న గారి ఆదేశానుసారం మా కాలనీ శ్రీ లక్ష్మీనగర్ కాలనీ మీద ఒక దయా దాక్షణ్యాలు కలిగి ఉండి నా కాలనీ అనేటువంటి ఉద్దేశంగా వ్యవహరించేటటువంటి హనుమంతన్న మా కాలనీకి అడగగానే రిప్రజెంటేషన్ చేయగానే గతంలో కూడా బాక్స్ జైన్ అనేటువంటిది ఒక పోరాటం లెక్క చేసి హనుమంతన్న వచ్చి మన జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్కు పోయి హెడ్ మాస్టర్ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి కంపల్సరీగా వచ్చేటటువంటి పైనుంచి వచ్చే వాటర్ వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు బాక్స్ జైన్ చేయించారు. అదే క్రమం లోపల మళ్ళీ మాకు వాటర్ లైన్ లక్ష్మీనగర్ కాలనీ మన ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ కాలనీలో రోడ్డు వర్క్ పరిశీలన చేయడానికి మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఎంతో కాలంగా కాలనీ వాసులకు ఏ ఇష్యూ అయినా సరే, అటు తాగునీటి సమస్య కానివ్వండి, లేదా ఇటు సివరేజ్ వాటర్ సమస్య కానివ్వండి, లేదా మన వర్షపు నీటి సమస్య కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, దేనికైనా సరే మైనంపల్లి హనుమంతరావు గారు ఒక చొరవతోని, ఆయన యొక్క ఇంట్రెస్ట్తోని కాలనీ అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, అలాగే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 2 వర్కులు, అందులో ఇది రోడ్ వర్క్ ఇది కంప్లీట్ అయితే ఇంకొక చిన్న రోడ్ వర్క్ ఒకటి ఉంటుంది తప్ప మిగతా కాలనీలో అన్ని రకాలుగా సమస్యలు పరిష్కారం జరిగినట్టే. కాబట్టి కాలనీ వాసులు కూడా వాళ్ళ యొక్క పూర్తి సంతోషాన్ని, పూర్తి మద్దతు ఎప్పుడున్నట్టే మైనంపల్లి హనుమంతరావు గారికి తెలపడం జరిగింది సంతోషంగా. ఆ పెండింగ్ వర్క్ నెక్స్ట్ మళ్ళీ మేము డ్రైనేజ్ లైన్ కూడా కావాలన్నా నేను అన్నాం. డ్రైనేజ్ లైన్ కూడా మళ్ళీ హనుమంతన్ననే రిప్రజెంటేషన్ చేసి కంపల్సరీ కావాలని చెప్పి ఒత్తిడి చేసి చేయించారు. ఈ డ్రైనేజు తర్వాత వాటర్ లైను ఈ బాక్స్ లైన్ అయిపోయింది కాబట్టి ఇక మాకు సీసీ రోడ్లు కావాలని చెప్పి మేము అన్నాం. సీసీ రోడ్లు కావాలంటే మాకు ఇక్కడ తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారి యొక్క అంటే వారి యొక్క అనుమతితో కూడా వారి యొక్క రిప్రజెంటేషన్ హనుమంతన్నకి ఎట్లా అంటే హనుమంతునికి రామునికి హనుమంతుడు ఉన్న విధంగా మా మైనంపల్లి హనుమంతరావు అన్నకు తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారు అండదండ మనమందరము కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అందరం కూడా ఉన్నా కానీ కూడా వెన్నంటి ఉంటాడు. ఏది ఎక్కడ చేయాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఏది మంచి చెడు అన్నీ కూడా చెప్తూ డెవలప్మెంట్ చేసేటటువంటి వ్యక్తి. ఆశయాన్ని కోరుకొని అల్వాళ్ళను ఒక లెవెల్లో తీసుకుపోవాలన్నటువంటి కోరుకునే వ్యక్తి మన తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారు. ఈ విధంగా వీళ్ళు చేస్తే మాకు సీసీ రోడ్ అని అంటే కూడా కొంచెం లేట్ అయింది. అయినా కానీ కూడా అన్న 2-3 సార్లు
జోనల్ కమిషనర్తోని వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వడము, పోస్టులు మారడము, ఇవన్నీ జరిగినా కొద్దీ మేము అన్నం కలవాలి, ఒకటి ఏదో ప్రెస్ నోట్ ఇవ్వాలి, మళ్ళీ కలవాలి, ఆఫీస్ వాళ్ళే, అట్లా మొత్తం మీద అన్నం మాకు చేయించిండు. చాలా సంతోషం ఉన్నది సార్. ఇప్పుడు మా కాలనీకి టోటల్గా కూడా 100% సంతోషంగా ఉన్నది. కాలనీ తరఫున హనుమంత్ అన్నకు, తోట లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే మన రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా డెవలప్మెంట్ మనం అవుతా ఉన్నాం కాబట్టి ఈ సరైన ప్రోగ్రాం లోపల కూడా మన వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి మనసారా కోరుతూ ఉన్నాను. ఈ ప్రాంతం మీ లోపల ఉన్నటువంటి ప్రతి ఓటర్ మిస్ కాకుండా కూడా అందరు కూడా చేర్చుకొని అందులోపల ఉన్నదా లేదా అని కూడా అబ్జర్వేషన్తో అందరు కూడా అయ్యి మనకు కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్కు కైవసం చేసుకోవడానికి మనవంతు కర్తవ్యాన్ని చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. ఇది హనుమంతన్న నా కాలనీ అంటాడు. లక్ష్మీనగర్ కాలనీ అనేటువంటి పేరు వాళ్ళ నానమ్మ పేరు. లక్ష్మీనగర్ కాలనీ అనేటువంటి గుండాల మన వెంకట్రావు గారు మాజీ సర్పంచ్గా ఉండి